హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పౌర్ణమి పూజ చేసుకున్నాను. అనగా పౌర్ణమి 23/4/2024 సంవత్సరం మా ఇంట్లో పౌర్ణమి పూజ జరిగింది. ఆ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామం, సౌందర్య లహరి పారాయణం చేసుకుంటాను. అద్దం పెట్టి చంద్రుడు అద్దంలో కనబడేటట్టుగా పూజ చేసుకునే మా అలవాటు మన ఇంట్లో. నాకు తెలిసి నేను గత 15 సంవత్సరాలుగా చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఇయర్స్ అయితే గుర్తులేదు, చాలా సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. అది పూజా విధానం ఎలాగంటే, రాత్రికి పౌర్ణమి ఉండే రోజు, ఏ రోజైతే రాత్రి పౌర్ణమి ఉంటుందో ఆ రోజు సాయంత్రం ఒక 6:30 ఆ ప్రాంతంలో చంద్రుడు వచ్చిన తర్వాత ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఆరోగ్యపరంగా బాగాలేని వాళ్ళకి ఉపవాసం ఉండక్కర్లేదు. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత భోజనం చేసుకునేసి తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శుచిగా అన్ని ప్రసాదం నైవేద్యం చేసుకొని, మనకు లలితా సహస్రనామంలో 4 రకాలు 5-6 రకాల నైవేద్యాలు చెప్పున్నారు కదా, అలాంటి నైవేద్యాలు చేసుకొని దాంట్లో ఏదో ఒకటి మన శక్తి కొలది, లేదు మన దగ్గర ఏమీ లేకపోయినా పాలైనా అమ్మవారికి నైవేద్యం పెట్టి చేసుకోవాలి. అదే విధంగా కూర్చొని అమ్మవారి అద్దం పెట్టుకొని దానికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి పువ్వులు అలంకరించి తాంబూలం అన్నీ అక్కడ పెట్టి ఫస్ట్ మొట్టమొదట వినాయకుడికి షోడశోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఆహ్వానం చేసి, అంటే లలితాదేవి వచ్చి చంద్రుడు రూపంలో, లలితయే చంద్రుడు రూపంలో మన ఇంటికి ఆ రోజు వస్తున్నారు అనే ఉద్దేశంతో, సాక్షాత్ లలితాదేవి చంద్రుని రూపంలో మన ఇంటికి వస్తున్నారు, మనం పూజ చేయాలి అనే ఉద్దేశంతో అద్దంలో చంద్రుడు కనిపించేటట్టుగా, కనిపించకపోయినా పర్వాలేదు, కనిపిస్తున్నాడనే భావనతో మనం చేయొచ్చు. కనిపిస్తారు, పూజ పూర్తయ్యే లోపల ఖచ్చితంగా కనిపిస్తుంది. మన ఇంట్లో అలాగే కనిపిస్తుంది. మన ఇంటికి అట్లా వాటంగా ఉంది కాబట్టి నాకు కనిపిస్తాడు చంద్రుడు. కనిపించకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మవారే సాక్షాత్ మనం చంద్రుడి రూపంలో అద్దంలో పూజిస్తున్నామని చెప్పుకొని మనం ప్రారంభించాలి. అదేవిధంగా ఆ తర్వాత శక్తి మన దీని కొద్దీ లలితా సహస్రనామము పూర్తి చేసి కుంకుమార్చన చేసుకొని ఆ తర్వాత మన సౌందర్యలహరి ఎవరికి ఎంత తెలిసి ఉంటే అంత సౌందర్యలహరి పారాయణం చేసుకొని మనం చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరూ తీసుకొని వచ్చిన ముత్తైదులందరికీ కుంకుమ పసుపు కుంకుమలు అన్నీ ఇచ్చి తాంబూలం ఇచ్చి చేసుకోవచ్చు. లేకపోయినా ఎవరు రాకపోయినా పర్వాలేదు, ప్రసాదం అందరికీ కొంత ఇచ్చేసి మన ఇంట్లో అందరికీ వచ్చిన వారికి కుంకుమ పెట్టుకొని ప్రతి పౌర్ణమికి ఈ విధంగా చేసుకుంటూ వస్తే మన ఇంట్లో అన్ని విధాల అష్టైశ్వర్యాలు, మంచిగా అన్ని విధాలు మనం బాగుంటాము. మనం అనుకునింది నెరవేరుతుంది. అట్లనే కాకపోయినా దీర్ఘ సమంగిలి తత్వం మనకి కుటుంబంలో ఆ విధంగా వస్తుంది. మెయిన్గా మనస్కారకుడు చంద్రుడు. చంద్రుని పూజ చేసేదానివల్ల మనకి మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా కావాల్సింది ఏంటి, ఎవరికైనా కూడా ఆస్తుండొచ్చు, అంతస్తుండొచ్చు, కానీ మనస్కారకుడు చంద్రుడు. ఈ విధంగా అద్దంలో లలితాదేవిని పూజించడం వల్ల ప్రతి పౌర్ణమికి పూర్ణ చంద్రకళలు ఉంటాయి ఆ రోజు. అందువల్ల మనం ఆ రోజు చంద్రుడిని పూజించామంటే మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఇంకేం కావాలండి, అన్నిటికన్నా ముఖ్యమైనది మనసు. మెయిన్ వచ్చి మనశ్శాంతి. మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే మన చేతిలో. అందువల్ల ప్రతి ఒక్కరూ పౌర్ణమికి ఎవరికి శక్తి కొలది, ఎవరికి తోచిన విధంగా, మీకు ఉపవాసం కుదరకపోయినా పర్వాలేదు, సాయంత్రం నిలబడి మీకు ఈ విధంగా నైవేద్యాలు కూడా చేయలేకపోతున్నారు అనుకుందాం, కనీసం లలితా సహస్రనామం చంద్రుడిని చూస్తూ ఈ విధంగా అద్దం పెట్టి పూజ చేయలేకపోయినా కూడా పర్వాలేదు, కనీసం లలితా సహస్రనామం చదువుకోండి. లేకపోతే కనీసం వినండి, సౌందర్యలహరి కూడా వినండి. అది నేర్చుకోవడం కష్టం, చాలామంది నేర్చుకుంటున్నారు ఇప్పటి కాలంలో, అదేం పెద్ద విషయం కాదు. నేర్చుకొని లేదా ట్రై చేయండి, లేదా వినండి. మన ఇంట్లో అన్ని విధాలు, ముఖ్యంగా ఎంత సంపదలున్నా మనశ్శాంతి లేకపోతే ఇంకెందుకండి. అందువల్ల ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అందరూ ఈ పూజ చేసుకొని మంచిగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.